ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా సామాన్య కాలంలోని 22వ ఆదివారంలో మనందరం అడుగుపెట్టి ఉన్నాం. ఈరోజు దేవుడు మనందరికీ కూడా గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏది, దేవుడు ఇష్టపడేటువంటి ఆరాధన ఏది అని ఈరోజు వాక్య రూపములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనము వరకు దేవుడు చాలా స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. ఈ యొక్క సన్నివేశాన్ని దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయనతో పాటు ఆయన శిష్యులు కొంతమంది భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యుల చేతులు కడుక్కోకుండా భోజనాన్ని భుజిస్తూ ఉన్నారు. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారము యూదా ప్రజలందరూ కూడాను బయట నుండి ఏ వస్తువు తెచ్చినా కూడాను దానిని శుభ్రపరిచి వాళ్ళు ఇంటిలోనికి తీసుకుని వెళ్తారు. అది నువ్వు కొత్త వస్తువు, ఏ గిన్నెలు కొన్నా కానీ, ఏ వస్తువు కొన్నా కానీ, ఏ ఆహార పదార్థాలు, మరి ముఖ్యము కూరగాయలు అలాంటివి కొన్నా కానీ వారు కడుగుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ వారి యొక్క ఆచారం. మరి అంత నిష్ఠను పాటించేవారు చెయ్యి కడుగోకుండా వారు భోజనము చేయటము అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలందరికీ కూడాను చిన్న చూపుగా ఉండి వారు గుసగుసలాడుకోవటము మొదలు పెడుతూ యేసు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు పలికినటువంటి మాట చాలా మనందరికీ కూడా ఆశ్చర్యపరుస్తూ మనందరినీ కూడా దేవుని యొక్క ధ్యానములోనికి నడిపిస్తూ ఉన్నది. యేసు ప్రభువు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో దేవుడు పలుకుతూ ఉన్నాడు, మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము అని దేవుడు పలికాడు. అంటే ఇదిగో మానవుడు నియమించినటువంటి నియమాలే దేవుని యొక్క నియమాలుగా, దేవుని యొక్క ఆజ్ఞలుగా మనం బోధించిన ఎడల అవన్నీ కూడా ఆరాధన వ్యర్థం అన్నాడు దేవుడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, మన యొక్క ఆరాధనలు కూడాను ఇదిగో మానవాన్ని మెప్పించే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. వచ్చినటువంటి గురువులను, అదే విధముగా వచ్చినటువంటి పాస్టర్లను వాళ్ళని మెప్పించే ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి తప్ప దేవుణ్ణి మెప్పించే ఆరాధన జరగటము లేదు. వచ్చినటువంటి మనుషులను ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. దైవజనులు ఇదిగో వచ్చినటువంటి ప్రజలు వారిని ఉద్దేశించి ప్రసంగాలు చెప్తూ ఉన్నారు తప్ప ఇదిగో బైబిల్ను ఉద్దేశించి వాక్యానుసారముగా చెప్పేటువంటి బోధకులు తగ్గిపోతూ ఉన్నారు. అందుకని దేవుడు స్పష్టముగా పలికి ఉన్నాడు, ఇదిగో మానవుడు ఏర్పరిచిన నియమాలు కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తేనే ఇదిగో ఆయన ఆరాధన చెల్లుతూ ఉన్నది అని దేవుడు స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా దేవుడు ఇంకొక మాట పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మనము భుజిస్తూ ఉన్నది, చేయి కడుక్కోండి భుజిస్తూ ఉన్నది ఏవి కూడా నిన్ను మలినపరచదు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో పలుకుతున్నాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును అన్నాడు. మనము తిన్నది ఏది కూడా మనల్ని అపవిత్రము చేయటము లేదు. మనల్ని అపవిత్రపరుస్తూ ఉన్నది ఏమిటి అంటే దేవుడు పలుకుతూ ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి పలుకుతూ ఉన్నాడు, ఏలైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటు చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికాడు.
మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఏది ముఖ్యము? చెయ్యి కడగటం ముఖ్యమా, ఆత్మను కడగటము ముఖ్యమా? మనం ఆత్మానుసారముగా జీవిస్తూ ఉన్నామా, శారీరానుసారముగా జీవిస్తూ ఉన్నామో అని ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయం. మానవులము మనందరము దేవుని మీద ఆధారపడి జీవించాలా, దేవుని యొక్క ఆజ్ఞకు ఆధారపడి మనందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించాలి తప్ప మానవుని యొక్క ఆజ్ఞను ప్రకారము కాదు. మన యొక్క దైవజనులు చెప్తూ ఉన్నవి ఇదిగో ఈ యొక్క బైబిల్ సారముగా చెప్పేవన్నీ కూడాను మనం పాటించాలి తప్ప ఎప్పుడూ కూడాను బైబిల్కి వ్యతిరేకంగా బోధించేవేవి కూడా మనం పాటించవద్దు. దేవుని యొక్క మాటలను మనం వింటూ ఉన్నాము కనుక ఇదిగో ఈరోజు దేవుడు పలుకుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏది అంటే ఇదిగో మనందరము కూడా ఈ యొక్క దొంగతనాన్ని, నరహత్యను, కామాన్ని, క్రోధాన్ని, అహంభావాన్ని, అహంకారాలన్నిటి కూడా విడిచిపెట్టి మనము ఆత్మానుసారముగా ఆత్మను శుద్ధిని చేసుకొని దేవుని యొక్క మన యొక్క ఆత్మను సమర్పించేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అని ఈరోజు సుశేష పట్ల మనందరికీ తెలియపరుస్తున్నది. కాబట్టి మనందరము కూడా ఆత్మానుసారం జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున